సార్వత్రిక సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు రాజన్న డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సంపూర్ణంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో యాజమాన్యానికి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనము నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. దాని ప్రకారంగానే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము లేబర్ వ్యతిరేక చట్టాలు ఇచ్చి యాజమాన్యాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొస్తూ ఉన్నారు. వీటి వల్ల 8 గంటల పని పోయి 12 గంటల పని తీసుకొచ్చిండు. ఆ 12 గంటల పని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కూడా 10 గంటలకు జీవో నిన్న 5 తారీఖు నాడు ఇచ్చిండు. ఈ సమస్యలన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్కు ముందు చేయుత పథకం కింద బీడీ కార్మికులకు బీడీ పరిశ్రమలు ఆదుకునే కార్మికులందరికీ నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులందరికీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.